చూసావా, ఇక నుంచి ఇదే మీ ఇల్లు. ఈ పిల్లలందరూ నీ ఫ్రెండ్స్. ఇలా చూసావా, ఇప్పుడు ముగిసిపోయింది. ఇలా చేయకపోతే చిన్నగా అయిపోతుంది. అర్థమైందా? కానీ నా జుట్టు చిన్నగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగో, ఇది నీకే, ఉంచుకో. నా పేరు చిరాగ్, నీ పేరు? సాక్షి. మొత్తం తాగేసేయ్. పాలు పూర్తిగా తాగాలి. నువ్వు మళ్ళీ నా కోసం ఫుడ్ తీసుకొస్తావని నాకు తెలుసు. నా దగ్గర కూడా నీకోసం ఒకటి ఉంది. టడా! ఇప్పుడు ఈ పావు లోపల చాక్లెట్ వేద్దాం. ఇదిగో, ఇప్పుడు నీ చాక్లెట్ పావు. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మళ్ళీ నువ్వు దొంగలించావు కదా. ఆ అమ్మ రూమ్ నుంచి తీసుకొచ్చావా, గార్డెన్ రూమ్ నుంచా? ఎలా కొనుక్కొస్తే నీకేంటి, వదిలే. మన ప్లాన్ ప్రకారం అంతా జరిగిందంటే ఇలాంటివి చాలా కొనుక్కోవచ్చు. ఈ రాత్రితో మన తలరాత మారిపోతుంది చూడు. పద. ఏంట్రా కమల్, ఏమెత్తుకుతున్నావు? అది ఏం లేదు, ఊరికే. అరే సాక్షి, ఏంటి నువ్వు? అసలు మర్యాద ఇవ్వా? నీకొద్దంటే నాకు ఇవ్వచ్చుగా. నువ్వు ఉన్నావే. నోరు మూసుకుంటురా. ఇంకేంటి, ఇక మనకి స్వతంత్రమే. చాలా పనులు చేద్దాం, చాలా సంపాదించాలి, ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని పాలించాలి. నువ్వేం చేస్తున్నావు? నన్ను మీతో పాటు తీసుకెళ్ళిపోండి. అదంతా కుదరదు, నువ్వు తిరిగి వెళ్ళిపో. చిరాగ్, ఒకసారి వాడేం చెప్తున్నాడో విను. అరే ఏంటి వినేది? వీడి వల్ల మనం స్లో అవుతాం అంతే. ఇటు చూడు కమల్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. చిరాగ్, నన్ను నీతో పాటు తీసుకెళ్ళొచ్చుగా. నేను కూడా మీతో పని చేస్తాను. నేను భారంగా ఉండను. మీతో పాటు నేను కష్టపడతాను. ప్లీజ్, వీడిని కూడా మనం తీసుకువెళ్దాం. పాపం, వీడు మళ్ళీ వెళ్తే వీడిని చావ కొడతారు. రా. హే సాక్షి, ఇది నీకే. ఇది అమ్మదే కదా. చిరాజ్, ఇది తప్పు. అరే తప్పే ఉంది, ఆ అమ్మ ఎలాగో దీన్ని యూజ్ చేయరు. ఇంకా నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, నేను ఎక్కువ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాక ఆ అమ్మ కోసం ఇంతకంటే మంచి గిఫ్ట్ కొనుక్కెళ్తాను. ఏ ఇదిగో తీసుకో, ఇది నీకే.
మనం ఎప్పుడూ ఒకటిగానే ఉంటామని ఇప్పుడు ప్రామిస్ చేయండి. కలిసి జీవిద్దాం. ఒకటిగా ఉండి ఈ ప్రపంచాన్ని వణికిద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, ఈ న్యూస్ పేపర్లో ఉన్న అమ్మాయి గురించి నాకు తెలుసు సార్. సార్, ఈ అమ్మాయి పేరు సాక్షి అండి. సరే, మీరు? నా పేరు పురుషోత్తం త్రివేది. కాందావాడిలో నాకు ఒక ఇల్లు ఉంది. నేను అది డైలీ బేసిస్లో అద్దెకిస్తుంటాను. తను అక్కడే ఉండేది సార్. సాక్షి ఎవరితో ఉంది? తనతో పాటు ఇంకొకడు కూడా ఉన్నారు. మేడం, ఇదే సాక్షి బెడ్. ఇది ప్రియాది. మరైతే ఈ కబోర్డ్? మేడం ఇది సాక్షిది. సరే, సాక్షి మీ దగ్గర తన ఫ్యామిలీ గురించి, సొంతమైన వాళ్ళ గురించి ఏమైనా చెప్పిందా? మీకు గుర్తుందా? లేదు మేడం, ఆ అమ్మాయి ఎక్కువగా మాట్లాడదు. మలేషియా, రాజ్ కుమార్, రెంట్. ఎంత డబ్బా? సాక్షి ఎక్కడ పనిచేస్తుందో నీకు తెలిస్తే కాస్త చెప్తావా? లేదు మేడం, తను ఎప్పుడు నాతో చెప్పలేదు. తన దగ్గర నేను కూడా ఎప్పుడు అడగలేదు. కానీ మేడం, రాత్రి ఎప్పుడూ 9:30కి బయటికి వెళ్తూ ఉంటుంది. తర్వాత ఉదయం 5-6 గంటలకు వస్తుంది. సాక్షి ఎక్కడ పనిచేస్తుందో మీకు తెలుసుంటుంది కదా? నేను చెప్పాను కదా సార్, నాకు అద్దె కరెక్ట్గా ఇస్తున్నారనే చూస్తుంటాను సార్. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం పని చేస్తున్నారు, అదంతా నేను అసలు అడగను సార్. సరే, సాక్షి నెంబర్ ఇవ్వండి. ఇస్తాను సార్. మంజు. సార్, సాక్షి మొబైల్ నెంబర్ చెక్ చేశాం. 6 నెలల క్రితం యాక్టివేట్ అయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తను కేవలం 2 నెంబర్స్కే ఫోన్ చేసేది. ఒకటేమో ల్యాండ్ లార్డ్ పురుషోత్తం, ఇంకొకరు దత్తా పడికేరిన అతను. ఆ దత్తా పడికే నంబర్ ఇప్పుడు ఆఫ్లో ఉంది, ట్రాకింగ్లో పెట్టాం. స్ట్రేంజ్. 2 నంబర్స్కి మాత్రమే మాట్లాడుతుందా? ఇంత రిజర్వ్డ్గా ఉండే అమ్మాయిని మొదటిసారి చూస్తున్నాను. సార్, నేను సాక్షి కాల్ లొకేషన్ కూడా చెక్ చేశాను. గత 3 నెలలుగా ప్రతిరోజు రాత్రి 10 గంటలకి తన ఫోన్ ఆడినగర్లో స్విచ్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ పొద్దున 5 గంటలకి ఆన్ అవుతుంది. ఆ తర్వాత రోజంతా కాల్ లొకేషన్ శాంతావాడిలోనే ఉంటుంది. అలాగే సార్, తన లాస్ట్ లొకేషన్ కూడా ఆడినగర్లోనే ఉంది. ఇంకో విషయం సార్, ఉదయం 5 గంటలకి ప్రశాంత్ గైక్వాడ్ అనే అతనికి మెసేజ్ చేసింది, రేపు ఉదయం కలుసుకుందాము అని. సరే, మెసేజ్ చేసిన వాడి పేరు ప్రశాంత్ గైక్వాడ్. వాడి గురించి ఏదైనా తెలిసిందా? సార్, ఫోన్ ఆఫ్లో ఉంది, కానీ అడ్రస్ దొరికింది. వాడి దగ్గరికి వెళ్ళి విచారించండి. సార్. ప్రశాంత్ గైక్వాడ్. చెప్పండి, ఏమైంది? మేము సాక్షి గురించి మాట్లాడడానికి వచ్చాం. సాక్షి? జూన్ 19వ తేదీ సాక్షి మీకు మెసేజ్ చేసింది. మన్నాడు మీ ఇద్దరు కలుసుకోవాలనుకున్నారు. సార్, మీరు ఒక నిమిషం లోపలికి రండి. రండి సార్, కూర్చోండి ప్లీజ్. సార్, యాక్చువల్గా నేను అక్రమ్ గైక్వాడ్. మా నాన్నగారి పేరే ప్రశాంత్ గైక్వాడ్. నా ఒంటరితనాన్ని తెలుసుకునేది నువ్వు ఒక్కదానివే. నీ పేరే నాకు బాగా నచ్చింది, ఆర్జు. ఈ వయసైన వాడి కోరికల్ని తీరుస్తున్నావు. మీ ఫాదర్తో మాట్లాడడం కుదురుతుందా? సార్, June 20 హార్ట్ అటాక్లో అతను చనిపోయారు. ఐఎమ్ సారీ. మీకు సాక్షి గురించి తెలుసా? మీ ఫాదర్ తనని కలిసేవారని? నాకు తెలియదు సార్. అతని గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, తనని చూడడానికే వెళ్ళుండొచ్చు. హార్ట్ అటాక్ మధ్యదారిలో వచ్చినట్టుంది. కానీ మేం మాట్లాడుతున్న అమ్మాయి వయసు 17 లేదా 18 ఉంటుందంతే. అందులో ఇప్పుడు ఏముంది సార్? మా నాన్నగారి వయసు కూడా ఇలా అఫైర్ చేసే వయసు కాదు కదా. ఒక చివరి ప్రశ్న. మీ పేరు అక్రమ్, మీ నాన్నగారి పేరు ప్రశాంత్. అంటే మా అమ్మ పేరు నజ్మా, ఆవిడ ముస్లిం. ఓ, అలాగా. ఓకే సార్,
ఈ ప్రశాంత్ గైక్వాడ్ 19 జూన్ వరకు డైలీ ల్యాండ్ లైన్ లో మాట్లాడుతున్నాడు. ఆ నెంబర్ అమ్జద్ బేవాల్ పేరు మీద రిజిస్టర్ అయింది. అడ్రస్ ఆడినగర్. ఆడినగర్ అక్కడే కదా సాక్షి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయినట్టు తెలిసింది. ఎస్ సార్. అరే దిక్రా, ఇది 1960 ఓల్డ్ పీస్ రా. అది నీకు తెలుసా? ఎల్లు తినేసిరా, అప్పుడే నీ బుర్ర బాగా పనిచేస్తుంది. అమ్జద్ మేవాల్. చెప్పండి సార్, నేనే అది అమ్జద్ మేవాల్. వీళ్ళు తెలుసా? అరే ఈ అమ్మాయి నా దగ్గర పనిచేస్తుంది. 3 రోజులుగా రాలేదు సార్. ఇక్కడ పనిచేసేదా? తనేమైనా సేల్స్ గల? అవును సార్, అలాగే అనుకోండి. నేను ఒక ఫ్రెండ్షిప్ క్లబ్ నడుపుతున్నాను. 3 నెలల క్రితం వచ్చింది. అంటే అందరికంటే ఫేమస్ కాలర్, వాంటెడ్ కాలర్ కూడా ఇదే, అర్జు. ఆర్జునా? తన పేరు సాక్షి. సరే, మీరు ఇక్కడ ఫ్రెండ్షిప్ క్లబ్ నడుపుతున్నారు, దానికి మీ దగ్గర లైసెన్స్ ఉందా? సార్ ఒక్క నిమిషం. అన్ని అఫీషియల్ లైసెన్స్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్షిప్ క్లబ్ సార్. వీటన్నిటినీ గవర్నమెంట్ ఇష్యూ చేసింది సార్. అర్జు అనేది తన వర్కింగ్ నేమ్ సార్. ఫ్రెండ్షిప్ క్లబ్ లో ఏం మాట్లాడుకుంటారు? రండి, వచ్చి కనుక్కోండి. రండి సార్. ఇల్లీగల్గా ఏది మాట్లాడరు సార్. రండి సార్, లోపల రండి. ఇలా చూడండి సార్, అమ్మాయిలందరూ వాళ్ళు ఇష్టపడే వస్తున్నారు. అన్నీ ఓపెన్గానే జరుగుతాయి, ఏ సమస్య లేదు. ఇక్కడ ఫోన్లో మాత్రమే మాట్లాడతారు. మీరు ఏం చెక్ చేయాలని కూడా చెక్ చేయండి. ఓకే సార్. సార్ చూడండి సార్, ఈ బాక్స్ పై ఆర్జు రాసుంది. సార్, దీని మీద అలిషాన్ ఉంది. తెరవండి సార్, తెరవండి. ఓపెన్ చేయండి. క్యాసెట్స్? సార్ మీరు వినండి, కానీ జాగ్రత్తగా ఇచ్చేయండి సార్. ఎందుకంటే నా దగ్గర వేరే కాపీ లేదు. ఎందుకు మీరు ఆన్లైన్ డేటా సేవ్ చేయరా? ఆన్లైన్ అంతా మీ జనరేషన్ సార్. మేము ఆఫ్లైన్ జనరేషనే కదా. మేము దీన్ని మాత్రమే నమ్ముతాం. మీ యొక్క కొత్త టెక్నాలజీ మీద నాకు నమ్మకం లేదు. అది నాకు సెట్ అవ్వదు సార్. నమ్మకం లేదా ఏంటి? క్లయింట్స్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఇవన్నీ రెడీ చేస్తున్నారా మీరు? సార్ మీరు ఏమంటున్నారు సార్? పేమెంట్ ఫోన్లోనే తీసుకుంటాను సార్. మరీ అంత ఓల్డ్ స్కూల్ కాదు సార్. ఇవన్నీ తీసుకుపోదండి. జోషి, ఏదైనా ఇంపార్టెంట్గా దొరికిందా? సార్ ఒక్క నిమిషం, ఒకసారి ఇది వినండి సార్. ప్రశాంత్ సార్, మీతో ఒకటి చెప్పాలి. ఇంతవరకు ఎవరితోనూ చెప్పని ఒక విషయం మీకు చెప్పాలి. అదేంటో చెప్పండి. లేదు, ఇప్పుడు చెప్పను. కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఎందుకన్నారు చెప్తున్నావు? చెప్పు. నీకు నాకు మధ్యన ఏంటి సీక్రెట్? లేదు ప్రశాంత్ సార్, మీరు కాస్త వెయిట్ చేయండి. వెయిట్ చేసిన దానికి ఫలితం చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్గా ఏముంది? సార్ ఇంకా మీరు సరిగ్గా దాన్ని వినలేదు. కొంచెం ఆగండి. నీ వాయిస్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ ప్రశాంత్ సార్. అరే, నువ్వు ప్రశాంత్ అని పిలిస్తే చాలు. ఏంటంటే నేను మొట్టమొదటిసారి ఎవరూ తెలియని అమ్మాయితో మాట్లాడుతున్నాను. కొంచెం సిగ్గుగా ఉంది. మీకు నాతో మాట్లాడడం అస్సలు నచ్చలేదా? లేదు, అలాగంతా ఏం కాదు అర్జు. నీతో మాట్లాడాలంటే నాకు బాగా ఇష్టం. నీ దగ్గర నేను ఒకటి చెప్పనా? నా భార్య చనిపోయి 15 సంవత్సరాలైంది. నాకు 2 పిల్లలు ఉన్నారు. నా జీవితంలో నేను నా వయసు అంతా నా పిల్లల కోసమే నేను కష్టపడ్డాను. ఇంకా నా జీవితాన్ని నా పిల్లలతోనే నేను బ్రతికేద్దాం అనుకున్నాను. కానీ నా పిల్లలకి నా దగ్గర ఉండటానికి టైమే లేదు. ప్రశాంత్ సార్, మీరేం చెప్పొస్తున్నారో నాకు బాగా అర్థమైంది. కానీ జీవితం అనేది జీవించడం కోసమే. ఇలా దిగులుగా ఉండకూడదు. మీరు ఎక్కడ మీకు సంతోషం దొరుకుతుందో అక్కడికి వెళ్ళండి, బాధగా ఉండే చోటుకు కాదు. మీరు ఎప్పుడైనా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళారా? ఓల్డేజ్ హోమా? వయసైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేం చేస్తాను? ఒక్కసారి వెళ్ళి చూడండి. అలాంటి ఒక చోట్లోనే మన జీవితానికి అర్థం ఉండేలా మిత్రులు మనకి దొరుకుతారు. నా రాజ్ కుమార్ లాగా. అలాగైతే నాకు రాజకుమారి వస్తుందా? సరే గానీ ఒక విషయం చెప్పు. నీకు ఓల్డేజ్ హోమ్ గురించి బాగా తెలుసు అనుకుంటా. హోమ్ గురించి తెలుసు. సరే, ఒకసారి ట్రై చేయండి. మీకు ఒంటరితనం అనేది అసలు తెలీదు, నా గ్యారంటీ. అలా లేకపోయినా నేనున్నానుగా. రాజ్ కుమార్,
ఒక బాక్సులో రాజ్ కుమార్ అని రాసింది కదా, అవును సార్, రాస్తుంది. వీడు బాయ్ ఫ్రెండ్గా ఉండొచ్చు. అయ్యుండొచ్చు సార్. కానీ సాక్షి రూమ్మేట్ ఎప్పుడు సాక్షిని వేరే కుర్రాలతో చూడలేదు సార్. సాక్షికి 17-18 ఏళ్లే. ఓల్డేజ్ హోమ్ గురించి మాట్లాడుతోంది. హోమ్ గురించి నాకు తెలుసు. సూరజ్, ఊళ్ళో ఉన్న అనాథాశ్రమాలతో మాట్లాడండి. సాక్షి అనాథాశ్రమంలో ఉందా తెలుసుకోండి. ఈ ఇద్దరు పిల్లల గురించి తెలిసిందా? లేదు సార్, ఇంకా రాలేదు. ఫోటో సర్క్యులేట్ చేసాం. సార్ రే, లేదు సార్. టైమ్ ఆఫ్ డెత్ సార్ జూన్ 23 దాదాపు మార్నింగ్ 5 to 6. ఉదయం 5-6 గంటలకు మధ్య. అలా అయితే ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్ క్లబ్ నుంచి బయటకు వచ్చుంటుంది. దారి మధ్యలో తన్ని చంపేసుంటారు. ఊళ్ళో ఉన్న అనాథాశ్రమాలతో మాట్లాడేశాం. ఈ పిల్లలు మీ అనాథాశ్రమానికి చెందినవారు? సార్, ఇతను చిరాకు, ఇది సాక్షి, ఇతనేమో కమల్. వీళ్ళు ముగ్గురు మా అనాథాశ్రమంలోనే ఉండేవాళ్ళు. వీళ్ళ డీటెయిల్స్ మాకు దొరుకుతాయా? ఎస్ సార్, 1 minute. సార్, ఇంచుమించు 2 సంవత్సరాలకు ముందు వాళ్ళు ముగ్గురు ఇక్కడి నుంచి పారిపోయారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సార్, చిరాక్ని బెగ్గింగ్ ర్యాకెట్ నుంచి తీసుకొచ్చా. వాడు 2012లో నా దగ్గరికి వచ్చాడు. నువ్విక్కడే ఉండు, నేను అరగంటలో వెళ్ళొచ్చేస్తాను. రాగానే మనం షాపింగ్ చేద్దాం, సరేనా? హాయ్. అలాగే వదిలేసి వెళ్ళిపోతావా? చిన్నపిల్లాడు. ఆ అబ్బాయే కదా, పర్వాలేదులే. వాళ్ళని వెతకడానికి చాలా ప్రయత్నించాను, కానీ వాళ్ళు దొరకలేదు. ఇంకా కమల్, సాక్షి? సార్, కమల్ని ఎవరు అనాథాశ్రమాలు బయటే వదిలేసి వెళ్ళిపోయారు సార్. 2-3 రోజులే తను ఇక్కడ ఉన్నాడు సార్. మరి సాక్షి? సార్, సాక్షి ఫైల్ సీల్డ్. మా దగ్గర అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదనుకుంటా, కానీ వాళ్ళ అమ్మని చంపేశారు, అది మాత్రం. మీకు ఒకవేళ సాక్షి గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే చైల్డ్ కేర్ కమ్యూనిటీలో మీరు విచారించవచ్చు, లేకపోతే శాంతి దగ్గర మీరు విచారించండి. ఆమెకేదైనా తెలుసుంటుంది. నేను వచ్చేక ముందు తనే కేర్ టేకర్గా ఉండేవాళ్ళు. ఆవిడ నంబర్ లేదా అడ్రస్ మీ దగ్గర ఉందా? గాడ్ అన్న ఏం చెప్పాడంటే, నువ్వు శివాన్న దగ్గరికి వెళ్ళు, ఆయన మంచి పని చూపిస్తారన్నారు. కానీ మనల్ని చూసాక ఆయన ఉద్యోగం ఇవ్వకపోతే? నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు సాక్షి? అలా ఏం జరగదు. నువ్వు పదరా. అన్నా, ఏం కావాలరా చెప్పండి. ఉద్యోగం. బానా ఇంతకుముందు ఎక్కడ పని చేశారా? అన్నా, మా అనాథాశ్రమంలో పనులన్నీ మేమే చూసుకుంటాం. బట్టలు ఉతకడం, బాత్రూంలు కడగడం అన్నీ మేమే చేస్తాం. అయితే సరే, రేపు షాప్కి వచ్చేయండి. అంట్లు తోమాలి. తోముతారా? నన్ను చూస్తుంటే బట్టలు ఉతికేది, అంట్లు తోమి పని చేయించే వాళ్ళ ఉన్నానా? నేనంత చీప్గా కనిపిస్తున్నానా? అన్నా, మీరు ఏం పని చెప్పినా సరే మేము చేస్తాం. నువ్వు ట్రాక్ వచ్చావు. సరే వినండి, మొదటి నెల జీతంలో సగం భాగం నాది, అర్థమైందా? ఆ తర్వాత 500 రూపాయలు కమిషను ప్రతి నెల ఇవ్వాలి. సరే ఏంటి చెప్పండి. ఓకే అన్నా. నీ పేరేంటి? పేరు చెప్పరా. కమల్. గట్టిగా చెప్పు. కమల్.
అదే 10 మంది పిల్లల్ని డెలివరీ చేశాం కజ్జీ. ఇదేమైనా వస్తువుల మే బిజినెసా? హోల్సేల్లో కొనుక్కొని మీ దగ్గర వచ్చి అమ్మడానికి? ఇలా చూడండి, 20 మంది పిల్లలు కావాలంటే కనీసం 1 నెలన వెయిట్ చేయాలి. కంగారు పడితే జరగదు. సరే జీ, పని అయిపోతుందిలే. నేను తర్వాత మాట్లాడతాను. ఈ గన్ని పెట్టుకున్నా అన్న. పని పూర్తయ్యాక డబ్బులు గన్ను నా దగ్గర ఉండాలి. నేనే పెట్టుకుంటానన్నా. ఇది చేతిలో ఉండగా ధైర్యంగా ఉంది, అందుకే. పెట్టమన్నా కదరా, పెట్టు. ఇదిగో తీసుకో, పార్టీ చేసుకో. థ్యాంక్స్ అన్నా. సార్ ఇది వినండి. లేదు, చాలా సెలబ్రిటీస్ నా క్లయింట్ గా ఉన్నారు. అందువల్లే నా కూతురు పల్లవి ఎలాగైనా వాళ్ళకి నన్ను పరిచయం చేయమని చాలా కష్టపెట్టింది. వాళ్ళందరి గురించి నాకు బాగా తెలుసు. తనను ఎలాగా నేను వాళ్ళకి పరిచయం చేస్తాను. తనకి యాక్ట్ చేయాలని ఆశపడింది, అందుకని నేను ముందే చెప్పేశాను, ముందర ఎక్కడైనా ఎయిర్ సెలూన్లో పనిచేయి, నువ్వు యాక్టింగ్ నేర్చుకో, తర్వాత నేనే తీసుకెళ్తానని చెప్పాను. ప్రశాంత్ సార్, ఎంకే రోడ్లో ఉన్న పార్లర్లో తన ఉద్యోగానికి పంపించొద్దు. ఎందుకు? ప్రశాంత్ సార్, మీరు ఎందుకని రెండో పెళ్లి చేసుకోలేదో నాకు చెప్పనే లేదు. లేదు, ఎవరైనా ఒకవేళ చెడు భార్య నాకు వస్తే నా పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది అనుకున్నాను. ఇండియాకి బయట ప్రపంచం ఎంత పెద్దగా ఉంటుంది. చాలా పెద్దది. నేను నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఒట్టేస్తున్నాను, ప్రపంచంలో ప్రతి మూలకి నిన్ను తీసుకెళ్తాను. నువ్వు నేను మాత్రమే. మన కమల్ కమల్ని కూడా తీసుకెళ్దాంలే, మనకి వేరే దారి లేదు కదా. పాపం, వాడు నిన్ను ఏం చేశాడు? చాలా నోర్మై. ఒక 17-18 ఏళ్ళుండే అమ్మాయి ఎలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది? అవును సార్, కానీ మాటలు చూస్తుంటే పెద్దవాళ్ళ మాటల్లా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే సాక్షి చిన్నతనంలోనే ఎక్కువగా అనుభవించేసింది. తనెందుకు ఎంకే రోడ్లో ఉండే పార్లర్కి వెళ్ళొద్దని చెప్పింది? ఎంకే రోడ్లో 3 పార్లర్స్ ఉన్నాయి, 2 ఇంకా ఓపెన్ గానే ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర సాక్షి ఫోటో చూపిస్తే వాళ్ళకి తెలియదు అంటున్నారు. 3వ పార్లర్ దాన్ని సీల్ చేశారు. సంవత్సరం ముందు దాన్ని నడిపేవాళ్ళు, కానీ అన్నా చెల్లెలు ఎదురు నడుపుతూ ఉండేవాళ్ళు. ఏమి రైట్? ఇంకా ఎన్నిసార్లు చెప్పమంటారు? అడగండి, ఏ అమ్మాయి గురించి అడగాలనుకుంటున్నారు? ఈ అమ్మాయి గురించి తెలుసా? చచ్చిందా? ఎప్పుడు చచ్చింది? 23 జూన్. దానికి కావాల్సిందే. దాని ఒంట్లో చాలా వేడుంది సార్. నోరు మొయ్. సాక్షి నీ పార్లర్లో పనిచేయడానికి వచ్చింది కదా? అవును సార్, తన నా దగ్గరికి శివాన్న తీసుకొచ్చాడు. ప్రతీక్, శివాన్న. అంతా బాగుందా? అంతా బానే ఉంది. ఇక్కడ ఈ అమ్మాయిని పనిలో పెట్టుకోవాలమ్మా. ఈ అమ్మాయి ఏం పని చేయగలదు? సార్, నేను అన్ని పనులు చేస్తాను. సార్, తను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాతి నెలలో మా పార్లర్ మీద రేడ్ జరిగింది. నాకు 10 ఏళ్ల శిక్ష పడింది. కానీ నాకు బాగా నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. అయితే సాక్షి మీద పగ తీర్చుకోవాలని రగిలిపోయి ఉంటావు కదా. నాకు చాలా పగ ఉంది సార్, కానీ ఆ పగ తీర్చుకునే అవకాశం దొరకలేదు. సరే, ఇప్పుడు ఏ పని మీద వచ్చారో చెప్పండి. నాకు శిక్ష పడినప్పటి నుంచి నేను ఇదే జైల్లో ఉంటున్నాను. అలాగే నీ చెల్లెలు శారద, తను జైల్లో లేదుగా? ఆ విషయం తన్నే అడగండి. 3 నెలల క్రితం తను జైలు నుంచి విడుదలై బయటికి వెళ్ళింది. కానీ ఒక్కసారి కూడా నన్ను కాంటాక్ట్ చేయలేదు. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. చిరాగ్ కమల్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు సార్. మలేషియాతో ఏదైనా కనెక్షన్? మలేషియా? లేదు సార్. ఆ శివానాన్ని పట్టుకోండి. సాక్షిని ప్రతీక్ పార్లర్కి అతనే తీసుకెళ్లాడు. తను మార్చి 2021లో పారిపోయింది. 3 నెలల క్రితం తను ఫ్రెండ్షిప్ క్లబ్లో జాయిన్ అయింది. అది ఏప్రిల్ 2022. సంవత్సరం తర్వాత సంవత్సరం రోజులు తను ఎక్కడుందో విచారించండి. చిరాగ్ ఎక్కడా? చిరాగ్ ఎక్కడా? అరే సాక్షి, నువ్వా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఎంత వెతుకునో తెలుసా? తర్వాత రోజు చిరాగ్ నా దగ్గరికి వచ్చాడు. నువ్వు అసలు ఇంటికే వెళ్ళలేదంట కదా. పాపం ఆ చిరాగ్ నిన్ను బాగా వెతికాడు. రాత్రంటూ పగలంటూ వెతుకుతూనే ఉన్నాడు. ఆఖరికి ఇది పనిచేద్దని చెప్పి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మలేషియా. అక్కడ వాడు ఒక షిప్పింగ్ కంపెనీలో జాయిన్ అయిపోయాడు. 8 నెలలుగా అక్కడే ఉన్నాడు వాడు. వాడి ఫోన్ నంబర్ ఏమైనా తెలుసా?
సారీ సాక్షి, నా దగ్గర తన ఫోన్ నంబర్ లేదు. కానీ ఇలా ఉంటాడని అసలు ఆలోచించలేదు తెలుసా. అసలు నాకు తెలీదు. సాక్షి, మనం ఒక పని చేద్దాం. మనం ఇప్పుడే వెళ్ళి తన మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నువ్వు నాతో పాటు రా. నేను తన మీద కంప్లైంట్ చేస్తాను, నువ్వు భయపడకు. వద్దన్నయ్య, నేను ఎక్కడికి రాను. నేను చిరాగ్ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఉంచు, నీకు కావాల్సి వస్తుంది. బయలుదేరతానన్నా. రే బయటికి రా. ఏంట్రా, మీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అని నువ్వే కదా చెప్పావు నాతో. జీవితాంతం తోడుంటానని మాట ఇచ్చావు కదా నువ్వు. ఆ అమ్మాయి నీ గురించి ఒక్క మాట కూడా అడగలేదురా. కనీసం ఎప్పుడైనా కళ్ళు తెరుచుకో. తనని ఫాలో చేయి. తను పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ వెళ్ళిందనుకో, ఏం చేయాలో నీకు బాగా తెలుసుగా. అన్నయ్య, మలేషియాకి వెళ్ళాలి. ఎంత అవుతుంది? టికెట్ ఎప్పటికి కావాలి? ఒక వారం తర్వాత చూడండి. 28వ తారీఖు టికెట్ ఉంది. మీ వీసా వచ్చేసిందా? లేదు, కానీ అది ఏంటన్నయ్య? పాస్పోర్ట్, వీసా రెండూ ఉంటేనే మలేషియా వెళ్ళగలం. సరే, నేను అన్నీ తీసుకోవాలి. ఎంత ఖర్చు అవుతుంది? డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేవు. టోటల్గా 2 లక్షలు అవుతుంది. సరే, నేను డబ్బులు తీసుకొస్తాను. రాషిద్, ఇలా చూడు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఒకవేళ మీ అదృష్టం బాగుంటే వాళ్ళే మిమ్మల్ని ప్రేమిస్తారు. కానీ ఆర్జు, సోనాలే నాకంటే ధనవంతురాడు. తనని ఎలా ఇంప్రెస్ చేయాలి? ముందు మీకేం కావాలనేది మీరు డిసైడ్ అవ్వండి. మీకు ప్రేమ కావాలా లేక ఇంప్రెస్ చేయాలా? ఎందుకంటే రెండూ ఎప్పుడూ ఒకచోట ఉండలేవు. ప్రేమ. అందరు అమ్మాయిల మనసు ఒక పసిపిల్లల లాంటివి. తను తన పార్ట్నర్ దగ్గర నుంచి ఎదురు చూసేది తన్ని బాగా చూసుకోవాలి అనేది. తన అమ్మ నాన్నల్లాగా తన్ని ప్రొటెక్ట్ చెయ్యాలి, ప్రేమించాలి. సార్, ఈమెతో మాట్లాడుతున్నవాడు రాషిద్ ఖురేషి. వీడి ఫోన్ నెంబర్ని ట్రాకింగ్లో పెట్టాను. అడ్రస్ దొరకగానే మాట్లాడదాం. ప్రశాంత్ తర్వాత వీడితోటే రోజు రాత్రి మాట్లాడుతూ ఉంటుంది. సార్, వీడి 15 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడు. వాడి దగ్గర డబ్బు అంతే ఉంటుందనుకుంటా. నేను విన్నాను, తండ్రులకి కూతుర్లు దేవత లాంటి వాళ్ళని. ఒక కూతురు ఎప్పుడు తన పార్ట్నర్లో తన తండ్రిని వెతుక్కుంటూ ఉంటుందని. అందరు ఆడపిల్లలకి అదృష్టం అస్సలు దొరకదు. నాన్నా, నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది చూడండి నాన్నా. ఇక్కడి నుంచి పా పొమ్మానానుగా. చూపించు, నేను చూస్తాను. ఇక్కడ సైడ్ తీసుకోవడానికే డబ్బులు లేవు, దానికి ఖర్చు పెడుతున్నావు డబ్బులు. దానికి వండటం నేర్పి స్కూల్కి పంపించదు. జూన్ సాయంత్రం పోలీసులు మాకు ఫోన్ చేసి చెప్పారు, మా కొడుకు రషీద్ శవం దొరికిందని చెప్పారు. హోటల్ రూమ్ లో చనిపోయి ఉన్నాడని. సార్ 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 హలో హలో పోలీసులు ఏదో మందులు ఎక్కువగా తిన్నారని చెప్పారు. కానీ సార్, తను ఏ మందులు తినడు. తనకి ఏ అనారోగ్యం లేదు. అతను సెక్షువల్ ఎన్హాన్స్మెంట్ డ్రగ్ తీసుకున్నాడు.
లోకల్ పోలీసులకి అతని ఫోన్లో ఎవరో కాల్ గర్ల్తో చేసిన చాట్ దొరికింది. జూన్ 22వ తేదీన అతను చనిపోయాడంటే బహుశా వాళ్ళు కలిసి ఉండొచ్చు. చాలా విచిత్రంగా ఉంది. సాక్షి ఇద్దరి దగ్గరే మాట్లాడుతూ ఉంది. సాక్షి మర్డర్కు ముందు వీళ్ళిద్దరూ చనిపోయారు. ఒకవేళ వీళ్ళిద్దరిని మర్డర్ చేస్తుంటే? కానీ సార్, ప్రశాంత్ది మర్డరో కాదో మనకు తెలియదు కదా. అతనికి పోస్ట్ మార్టం చేయలేదు, అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. లేదు సార్, ప్రశాంత్ని పోస్ట్ మార్టం చేయొచ్చు. మీ అబ్బాయి ఇస్లాంని ఫాలో అవుతున్నాడు కాబట్టి అతన్ని పాతిపెట్టారు. సూరజ్, బాడీని తవ్వమని చెప్పండి. బాడీ డీటెయిల్డ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. అరే అరే ఆపండి, ఎందుకు చదువుతున్నారు? చూడు, మీ ఫాదర్ మర్డర్ జరిగిందేమోనని మా సందేహం. అరే మర్డర్ గిటర్ ఏం కాదు. ఈ వయసులో అమ్మాయిలతో తిరగడం, ఇలా చేయడం అంటే హార్ట్ అటాక్ వస్తుంది కదా. ఇతను ఎవరు మర్డర్ చేస్తారు? ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఏయ్! ఇది కోర్ట్ ఆర్డర్. ఎక్కువగా గొడవ చేశామంటే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు కానివ్వండి. సరే, మనం బయలుదేరు, కానీ అమ్మకు చెప్పేసి వెళ్ళు. సార్ సార్ సరేనా? సార్ సార్, చైల్డ్ కమిటీ నుంచి సాక్షి యొక్క సీఎల్ ఫైల్ దొరికింది. అజిత్కి 10 ఏళ్ల శిక్ష పడింది. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? సార్, జైలు నుంచి బయటకు వచ్చాక వాడు ఎక్కడున్నాడో తెలీదు. కానీ సార్, కౌన్సిలింగ్ సెషన్ జైలు ద్వారా తెలిసిందే. మొదట్లో వాడి జీవితం వాడి కూతురు వల్లే నాశనమైందని చెప్పాడంట. ఈ అజిత్ ఎక్కడున్నాడో త్వరగా తెలియాలి. ఎస్ సార్. ఇందులో అన్నీ ఉన్నాయి కదా. ఇదిగో, ఇక వెళ్ళు. సో శివ అనేవాడు గురించి తెలిసింది. పిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తున్నాడు. ఇవి కొన్ని ఫ్యాక్టరీస్ చెందిన లిస్ట్. ఇక్కడే వీడు పిల్లల్ని అమ్మేస్తున్నాడు. పిల్లలందరినీ ఇక్కడే బంధించి పెడతారంట. ఈ లిస్టులో ఉన్న ఫ్యాక్టరీల మీద లోకల్ పోలీసుకి చెప్పి రైడ్ చేయమని చెప్పండి. ఇప్పుడు శివ ఎక్కడున్నాడు? అండర్ గ్రౌండ్లో ఉన్నారు సార్. ఇది శివాతో ఉన్న కొన్ని గ్యాంగ్ మెంబర్స్ ఫోటో చూడండి. వీడా? అవును సార్, కమల్ శివ గ్యాంగ్లో ఇప్పుడే జాయిన్ అయ్యాడు. ఒక అమాయకుడు ఇప్పుడు ఒక పెద్ద క్రిమినల్గా ఉన్నాడు. ప్లీజ్ వీళ్ళని మనతో తీసుకువెళ్దాం. సార్, రోషన్ కాల్ గర్ల్తో ఫోన్లో మాట్లాడాడు కదా, ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. విచిత్రం ఏంటంటే ఆ నెంబర్కి ఏ కాలు కూడా రాలేదు. ఎందుకంటే ఈ నంబర్ని రాషిద్తో చాట్ చేయడానికి మాత్రమే తీశారు. హనీ ట్రాప్ కేసు అయి ఉండొచ్చు. సార్, ప్రశాంత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. వాడి బాడీలో జెమోక్రియల్ ట్రేసెస్ దొరికాయి. ఈ డ్రగ్ యొక్క ఓవర్ డోస్ వల్ల కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అలా అయితే ప్రశాంత్ని కూడా మర్డర్ చేశారు. వీళ్ళిద్దరి కామన్ పాయింట్ సాక్షిని చంపారు. వీళ్ళ ముగ్గురి కామన్ పాయింట్ హంషత్ నేబావాలా ఫ్రెండ్షిప్ క్లబ్. సాక్షి ఎవరెవరితో మాట్లాడిందో మీకు తప్ప ఇంకెవరికి తెలీదు. అంటే నేనే చంపానంటారా సార్? అరే, నన్ను చూస్తే నేను హత్య చేసేటట్టు కనపడుతున్నానా? అయితే ఇంకెవరు ఆ టేప్స్ని ఎక్స్పోజ్ చేయగలిగింది? అది సార్, నా కొట్లో ఒక ఎంప్లాయ్ ఉన్నాడు సార్, వాడే సాగర్. వాడు ఈ పాటికి వస్తూ ఉంటాడు, వాడితో మాట్లాడండి. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ కొట్టకండి సార్. సార్ నాకేం తెలియదు సార్. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. సార్ శివన్న మాటిస్తే చేస్తాడుగా. అది లాస్ట్ టైం పేమెంటే రాలేదు. శివ ఉన్న చోటు తెలిసిందే. అడ్రస్ పంపిస్తాను చూడండి. ఇక మీదట నేను ఊరికే ఉండలేను. అందరినీ పట్టుకోండి. మేమే చేయలేదు సార్. ఎందుకు పరిగెత్తావు? ఏమి చేయకుండా ఎందుకు పరిగెత్తావు? ఎందుకు చెప్పు. వెళ్ళు. మేమే చేయలేదు సార్. సార్ బొట్టు సార్. వెళ్ళరా. సార్ 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 నేనే చేయలేదు సార్. సార్ నేను చెప్తున్నాను సార్, నేనే చేయలేదు. కొట్టండి నాయాల్ని. చెప్తాను సార్. చిరాగ్ కమల్ ఎక్కడా? 3 నెలల క్రితం చిరాగ్ నా దగ్గరకు వచ్చాడు సార్. అన్ని సామాన్లని లోడ్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళి పెట్టాలి, అర్థమైందా? మీరే పని చేయాలి. ఎక్కడ సాక్షి? ఏంట్రా నన్ను చూస్తుంటే నీ గుడిలో గంటలా కనిపిస్తున్నా? ఎవడైనా వచ్చిన వెంటనే కొడుతున్నా. మమ్మల్ని మోసం చేసావు, నన్ను నమ్మేసావు కదా నువ్వు. పోలీస్ రైడ్ జరగకపోతే నేను అక్కడే చనిపోయి ఉండేవాడిని. సాక్షి ఏం చేసావు చెప్పు. నీ సాక్షి పారిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, లేదా నిన్ను కూడా మలేషియాకి పార్సల్ చేయాల్సి వస్తుంది. వెళ్ళరా. వదిలు, నన్ను వదిలు.
ఆ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు సార్. మరి కమల్ కమల్ గురించి నాకేం తెలియదు సార్. నీకు తెలీదా? లేదు సార్. చెప్పవు కదా? సార్ చెప్పవు కదా? సార్ నేను నిజం చెప్తున్నాను సార్. చెప్పవా? నాకేం తెలియదు సార్. సార్ 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 చెప్తాను సార్. కమల్ నాకే పనిచేస్తాడు. నేనే వాడిని నాగ్పూర్కి పంపించాను. కానీ ఇప్పుడు వాడు చేతికి చిక్కాడు సార్. ఈ పాటికి తను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉంటాడు సార్. నాకు వాడి గురించి ఇంతే తెలుసు సార్. సార్ ఈ రికార్డింగ్ వినండి. ప్రపంచంలో ఒకటి తెలుసుకోండి, మీరు ఎవరిని అసలు నమ్మలేరు. ఎవరిని మనసును కష్టపెట్టినట్టున్నారు? ఈరోజు నువ్వు చెప్పు, నేను వింటాను. నన్ను ఎంతవరకు క్లోజ్ అనుకున్న వాళ్ళే ఏమార్చారు. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ ఎవరు? సార్ కమల్ దొరికాడు. వాడు నోరు కూడా తెరిచాడు. ఇంతవరకు క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ నన్ను ఏమార్చారు. చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ ఎవరు? వాడి పేరు చిరాగ్. రాషీద్ని నువ్వే మర్డర్ చేశావు. హోటల్ స్టాఫ్ నీ ఫోటోని ఐడెంటిఫై చేశారు. చెప్పు, నీ కథను చెప్పు. శివ అన్న చోటులో నేను కమల్ని చూశాను. వాడిని ఫాలో అయ్యి వెళ్తే నాకు సాక్షి దొరికింది. కమల్, సాక్షి, నువ్వు ఎలా ఉన్నావు కమల్? నేను బానే ఉన్నాను. నువ్వు చెప్పు, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? నేను నిన్ను చాలా రోజులుగా వెతుకుతున్నాను. రారా, నీతో చాలా మాట్లాడాలి. అన్నా ఇది ఇది ఏం ఆఫీస్? నీ దగ్గర డబ్బులుంటే లోపలికి వెళ్ళి చూడు, సుఖమే సుఖం. మాట్లాడటం మీకు నచ్చలేదా? లేదు లేదు, అలాగంతా లేదు అర్జు. నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఒక రిజిస్టర్లో అందరి నెంబర్లు ఉన్నాయి. సాక్షి పేరు యూజ్ చేసుకుని ప్రశాంత్ని మీట్ అవడానికి రమ్మని చెప్పాను. తీసుకోండి సార్. తాగండి సార్. ఈ పాటికి అమ్మాయి వస్తూ ఉంటుంది. సరే వెళ్ళు. అలాగే సార్. ఇరవై ఒకటిన నువ్వు సాక్షిని చూశావు. 22న రాషీద్ని చంపావు. తర్వాత రోజు సాక్షిని కలవడానికి వెళ్ళావు. తను నా మాట వినలేదు. తను నాకంటే మిగతా మగవాళ్ళతో మాట్లాడడానికే ఇష్టపడింది. తన కోసం ఏమేం చేశానో తెలుసా? అనాథాశ్రమం నుంచి పారిపోయి ఎంతో టార్చర్ అనుభవించాను. ఎప్పుడైనా కోపం తగ్గిందా లేదా? సరే, ఒక పని చేద్దాం, మనం షాపింగ్కి వెళ్దాం. పదా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చిన తర్వాత షాపింగ్ తీసుకెళ్తాను. సరేనా? ఈ పని ఎప్పుడు మానేస్తావు? ఏంటి నువ్వు మళ్ళీ అదే మొదలు పెట్టావు? సరే ఓకే, నీకొక ఉద్యోగం దొరికిన వెంటనే నేను వదిలేస్తాను. సరేనా? సాక్షి, ఈరోజు ఫైనల్గా చెప్పు, ఆ పని ఎప్పుడు మానేస్తావు? ఇలా చూడు చిరాగ్, మనం వేరే ఎప్పుడైనా బయటికి వెళ్దాం. ఈ రోజు వద్దు. కానీ తను కూడా మా అమ్మలాగే ఉంది. సాక్షి నిన్ను నిజంగా ప్రేమించింది. ఇవన్నీ తను నీకోసమే చేసింది, మంచి భవిష్యత్ కోసం. నీకున్నది కేవలం అబ్సెషన్ మాత్రమే. అది ప్రేమ కాదు, మిస్అండర్స్టాండింగ్. ఈ వ్యాధికి సైన్స్లోనూ ఎలాంటి ట్రీట్మెంట్ గానీ మందులు గానీ లేవు. దీన్ని మనం సమస్యల్ని మాట్లాడి నిర్ణయం తీసుకుంటేనే కుదురుతుంది. తగిన సమయానికి వెళ్ళగొట్టుకుంటే ఇది పెద్ద వ్యాధిగా మారుతుంది. మనిషి శరీరం మొత్తం విషమైపోతుంది. దీని పరిణామాన్ని అమాయకుడు అనుభవించాల్సి ఉంటుంది.